వరలక్ష్మి వ్రతానికి వాయనంగాను నైవేద్యంగాను పెట్టే శనగపప్పు కుడుములు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ బియ్యం రవ్వను ఏదైనా గ్లాస్ కొలతతో తీసుకోండి. ఈ రవ్వను బియ్యం కడిగి ఆరిన తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, లేదంటే కిరాణా స్టోర్లో కూడా దొరుకుతుంది. 1 గ్లాస్కి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని కడిగి గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు వేసి ముందుగా నానబెట్టిన శనగపప్పు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మంటను సిమ్లో పెట్టి మరిగించుకోండి. మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుతూ రవ్వను ఉడికించుకోండి. ఈ విధంగా రవ్వ దగ్గర పడిన తర్వాత మంటను సిమ్లో పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసుకుంటూ ఈ విధంగా కుడుములు చేసుకోండి. ఈ సైజులో చేసుకుంటే 1/2 కేజీ బియ్యం రవ్వకు నాకు 24 కుడుములు వచ్చాయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి 12, వాయనం ఇవ్వడానికి 12 కరెక్ట్గా సరిపోతాయి. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచైనా తగ్గించైనా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు వేసి మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టుకుని కుడుములన్నీ ఒక్కొక్కటిగా పెట్టి మూత పెట్టుకుని 1 నిమిషం ఆవిరిలో ఉడికించుకుంటే రవ్వలో పలుకు ఏమైనా ఉంటే బాగా ఉక్కుతాయండి. ఈ విధంగా చేయడం వల్ల కుడుములు కూడా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.